ఈ వారం మొత్తం మీద చూసుకుంటే ఇవాళ కొంచెం బెటర్గా ఉంది కదరా. ఈ మధ్యలోనే ఇలా జరుగుతుంది కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదురా. అయినా ఈ షేర్ మార్కెట్లో అప్ అండ్ డౌన్ కామనే కదరా. సరేరా, నేను వెళ్ళొస్తాను. సరేరా. జాగ్రత్త. హలో. హలో మావయ్య. నాన్న. వాణి ఫోన్ ఎత్తడం లేదు, అందుకే మీకు కాల్ చేశాను. అవునా, ఆర్గానిక్ ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళింది నాన్న. ఇదిగో మాటల్లో వచ్చింది, ఇస్తున్నాను ఉండు. భలే ఉన్నాడు అబ్బాయి. ఎలా ఉన్నావు బావా? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకో 2-3 రోజుల్లో మేము బయలుదేరి అక్కడికి వస్తున్నాము. మీరు రావడానికి ఇంకా వారం పడుతుందందిగా అత్త. అందుకని నేను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. అందుకే ఇక్కడ పనులన్నీ తొందరగా పూర్తి చేశాను. సరే బావా. ఓకే. హలో. హలో. నా నెంబర్ అయితే తీసుకున్నావు, మరి నా పేరు తెలుసుకోవా? ఓ, పేరేంటి? వాణి. ఏం చేస్తున్నారు? ఇందాకే షాప్కి వచ్చాను. ఇంటికి లేవా? రీచ్ అయ్యాను, పర్లేదు, బాగానే ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఫ్రెండ్స్తో అలా పార్టీకి వెళ్ళొస్తా. త్వరగా వచ్చే. అలాగే నాన్న, బాయ్. బాయ్. చెప్పు. హాయ్. చెప్పు. ఏడి, ఎక్కడికి వెళ్ళాడు? ఎంత మోసం. ఎప్పుడొచ్చారత్తా? ఇందాకే వచ్చాం. అవునా, బావా నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. టైంకి వచ్చావు. నేను మీ నాయన, నీది మీ బావది పెళ్లి గురించే మాట్లాడుతున్నాం. అంత తొందర ఏముందత్తా? మీరే మా జీవితం. మీ ఇద్దరు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. నాన్న ఇప్పుడే వద్దు, కొంతకాలం ఆగొచ్చు కదా. అత్త మంచి మాటే చెప్పింది కదా నాన్న. ఈ వారం రోజుల్లో నీకు నిశ్చితార్థం పెట్టుకుందాం. మీ ఇష్టం నాన్న. అలాగేనమ్మా, నిశ్చితార్థం పెట్టుకుందాం చెల్లి. సరే. హలో. 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 రేపు ఒకసారి కలుద్దామా? అర్జెంటా? మూసుకొని రావోయ్. సరే సరే, వస్తాను. ఓకే. ఇంకా రాడేంటి? ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? మా బావ అత్తయ్య ఊరు నుంచి వచ్చారు. అవునా? 2 రోజుల్లోపు నాకు మా బావకి నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. అదేంటి అప్పుడే రావడం, అప్పుడే పెళ్లి ఫిక్స్ చేయడం? మరి నువ్వేమన్నావు? మా నాన్న మాట కాదని లేక సరే అన్నాను. మరి ఇంకేముంది, వెళ్ళి చేసుకోపో. వెళ్ళు. బా, ఇప్పుడు ఏం చేద్దాం మరి? అది అర్థం కాకనే నీ దగ్గరకు వచ్చాను. నేనంటే నీకు ఇష్టమేనా? అయితే రేపు ఉదయాన్నే మీ వాళ్ళు లేవకముందు ఇంట్లో నుంచి వచ్చేసాయి. దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం, సరేనా?
ఇది పొద్దుననగా పోయింది. ఎక్కడ పోయిందో ఎక్కడి నుంచి వస్తుందో అడగరేమి? అమ్మా మావయ్యకి ఏం అడగాలో ఏం అడగకూడదో అన్నీ తెలుసమ్మా. అయినా తను ఎక్కడికి వెళ్ళింది? ఫ్రెండ్స్ దగ్గరికే కదా. అయినా వాణియే నా ప్రాణం. నేను పెంచిన పెంపకాన్ని ఎప్పుడూ అనుమానించనమ్మా. సరిపోయిందిలే సంబడం. అది ఎక్కడ పోయి వస్తుందో అడగమంటే ఒక పక్క బావ, ఇంకో పక్క నాయన. దానికి ఒత్తాసు పలుకుతుండ్రు. ఒత్తాసు పలకడం కాదమ్మా, నా కూతురిపై నాకున్న నమ్మకం. వాణి, నీకు బావకు రేపొద్దున పూల పనులున్నాయి. నువ్వు జల్దిన పోయి తిని పండుకో. నాన్న మీరు తిన్నారా? ఇందాకే అందరం కలిసి తిని కూర్చున్నామమ్మా. సరే నాన్న. సరేనమ్మా. నాన్న మీ మాట కాదని నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. కావ్య లే కావ్య, ఎంత లే కావ్య. కావ్య అయ్యో కావ్య, ఏమైంది? హలో, వస్తున్నాను. ఇదేంది పొద్దు పొద్దున ఇదెక్కడ పోయింది? బాత్రూంలో గిట్టుందా? వాణి, వాణి, అన్నా, అన్నా, అరే రిషి, రిషి లేవురా. ఏంటమ్మా? ఏమైందమ్మా? వాణి కనిపిస్తలేదన్నా. ఏమైంది? అమ్మా వాణి, 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 ఇదమ్మా వాణి. ఏమన్నా, అంతా చూసినా వాణి కనిపిస్తలేదు. వాణి లేదమ్మా. ఇది ఇంత పొద్దున ఎక్కడ పోయిందిరా? ఫోన్ చేయడానికి. ఎత్తట్లేదా? కట్ చేస్తుందమ్మా. మెసేజ్ కూడా చేసింది. ఏమని పెట్టిందిరా? బావా నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను, నాన్న కూడా చెప్పండి, నన్ను వెతకొద్దని. ఎంత పని చేసిందిరా ఇది. నేనెప్పుడో చెప్పిన ఆడపిల్ల ఎక్కడ పోతుందో ఎప్పుడొస్తుందో జర చూసుకోమని. నా మాట వింటారా మీరు? అమ్మ నువ్వు ఆగు. అమ్మ నువ్వేం మాట్లాడద్దు దయచేసి. నువ్వేందిరా నన్ను అనేది? పోయిందా అన్నాను. అమ్మ నీకు దండం పెడతా, నువ్వు ఆగమ్మా.